ఫ్రెండ్స్, మన మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా ఆశలు ఉంటాయి, చాలా కోరికలు ఉంటాయి. ఎన్నెన్నో చేయాలనుకుంటాం, ఎన్నెన్నో మనం కొనుక్కోవాలనుకుంటాం. సో చాలా పనులు చేయాలి. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో చేయాలని అనుకుంటాం. కానీ అవన్నీ కూడా మనం తీర్చలేము, చేయలేము. అసలు దాని వైపుకి మనం అడుగులు కూడా వేయము. అసలు ఈ అన్నిటికీ కారణం ఏంటి? అసలు మనకి వచ్చే సమస్య ఏంటి? మనం ఎందుకు ప్రతిసారి సఫర్ అవ్వాలి? మిడిల్ క్లాస్ పీపుల్ ఎందుకో సతమతం అవ్వాలి ప్రతిసారి? అటు వెళ్తే గొయ్య, ఇటు వెళ్తే నుయ్య అన్నట్టుగా మిడిల్ క్లాస్ పీపుల్కి ఎందుకు ఇలా అన్నీ జరుగుతున్నాయి? మిడిల్ క్లాస్ పీపుల్ ఎందుకు రిచ్ అవ్వలేరు? అదో పాయింట్ అయితే, మిడిల్ క్లాస్ పీపుల్ ఆశలకి లేదనుకుంటే కోరికలకి ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళటం వల్ల ఎందుకు పూర్ అవుతున్నారు? ఆ పూర్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ ఎందుకు అవ్వలేకపోతున్నారు? సో వీటన్నిటికి రీజన్స్ ఏంటంటే ఒక 5 కారణాలు అయితే మనం మాట్లాడుకోవచ్చు డెఫినెట్లీ. ఈ 5 కారణాల వల్లే మిడిల్ క్లాస్ పీపుల్ అనేవాళ్ళు పూర్ అవ్వలేకపోతున్నారు, అదేవిధంగా రిచ్ అవ్వలేకపోతున్నారు. పూర్ అవ్వలేకపోతున్నారంటే పూర్ పీపుల్ కూడా వాళ్ళకన్నట్టు వాళ్ళకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండవు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండేది మిడిల్ క్లాస్ పీపుల్కి. అందుకే ఉంటే పూర్గా ఉండాలి, లేదనుకుంటే రిచ్గా ఉండాలి. అంతేకాని మిడిల్ క్లాస్లో ఉంటే డెఫినెట్లీ ఒక ఏదో పడవలాగే ఉన్నట్టే ఉంటుంది, నీటి మధ్యలో పడవలాగే ఉన్నట్టు ఉంటుంది. అటు గట్టుకు వెళ్ళాము, ఇటు మనం మునగడానికి కూడా అవకాశం అయితే ఉండదు. ఏదో తేలుతున్నట్టుగానే బ్యాలెన్సింగ్గా మెయింటైన్ చేస్తున్నట్టు ఉంటుంది. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం ఏం చేయాలి? వాటికి సంబంధించిన కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక ఓవర్వ్యూగా మనం తెలుసుకోవాలనుకున్నట్లయితే, నెంబర్ 1, మ్యాక్సిమం మనందరం కూడా లిమిటెడ్ ఇన్కమ్ సోర్సెస్ మీదే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాం. మనం సంపాదిస్తాం డబ్బులు, బట్ మనం సంపాదించే డబ్బులు అనేవి మనకి ఏమాత్రం కూడా హెల్ప్ చేయవు. ఏ విధంగా కూడా మనకి కావాల్సిన వస్తువులు కానీ కావాల్సిన ఏవైతే, మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక ఫంక్షన్ చేసుకుంటున్నాం అనుకోండి, దానికి కావాల్సిన ఏ టు జెడ్ ఐటమ్స్ అనేవి మనమే కొనుక్కోవాలి. దానికి తగ్గట్టు బడ్జెట్ మన దగ్గర ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఒక లిమిట్ దాటితే డెఫినెట్లీ అది బడ్జెట్ అనేది క్రాస్ అయిపోద్ది. దాని తర్వాత ఆ బడ్జెట్ మనం తెచ్చుకోవాలన్నా, ఆ బడ్జెట్ మనం రీచ్ చెయ్యి ఆ ఫంక్షన్ చేయాలంటే డెఫినెట్లీ మనం అప్లై చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ లిమిటెడ్ ఇన్కమ్ సోర్సెస్ అనేవి ఏర్పడిపోతుంది. సో ఎంత సంపాదించినా అంతంత మాత్రంగానే పరిస్థితి వెళ్ళిపోతుంది. సో దీనికి మెయిన్ సొల్యూషన్ ఒకటే, మనం ఫంక్షన్స్ అనేవి ఆకాశాన్ని టచ్ చేసేంతగా చేయకుండా మనకున్నంత దాంట్లో ఒక 10 లక్షలు ఉన్నాయనుకోండి, 10 లక్షల లోపులోనే మనం చేయడానికి ప్రయత్నించాలి. కానీ సప్పో చేసి ఇంకేదన్నా చేసి 10 లక్షలు దాటి చేస్తున్నాం అంటే డెఫినెట్లీ మిడిల్ క్లాస్ పీపుల్ అక్కడెక్కడో తప్పు చేస్తున్నట్టుగానే భావించాలి. సో అదొక మెయిన్ రీజన్. సో వాళ్ళ కంఫర్ట్ జోన్ అనేది మెయింటైన్ చేయట్లేదు, ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతున్నారు. సో అదొక మెయిన్ డిసడ్వాంటేజ్. రెండోది వచ్చేసరికి హై ఎక్స్పెన్సెస్. మీరు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ పరంగా కానీ, రెంట్స్ పరంగా కానీ, హెల్త్ కేర్ పరంగా కానీ, ఈఎంఐస్ పరంగా కానీ, ప్రతి విషయంలో ఇవనే కాదు మిగతా అన్ని విషయాల్లో కూడా మీరు ఏం చూసుకున్నా కానీ ముట్టుకుంటే 1000 వెళ్ళిపోవాల్సిందే. 1000 జేబులోంచి అలా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవాల్సిందే. అలాంటి పరిస్థితి పెట్టింది. సో డెఫినెట్లీ మిడిల్ క్లాస్ పీపుల్కి 2000 ఉంటేనే కానీ 1000 ఖర్చు అయినా ఇంకో 1000 మిగలట్లేదు. సో అలాంటి పరిస్థితి. అంటే సింపుల్గా మీకు అర్థమైనా చెప్పాలంటే, ఒక మిడిల్ క్లాస్ పీపుల్ 10,000 లేదనుకుంటే 20,000, మహా అయితే 50,000 సంపాదిస్తున్నాం అనుకోండి. 50,000లో మీరు దాన్ని డివిజన్ చేయాలి, డైవర్సిఫై చేయలేకపోతే మీరు ఖర్చు అంతా ఇంట్లోకి కావాల్సిందే ఖర్చు పెడుతుంటే మీకు డెఫినెట్లీ ఎక్కడో లోపం ఉన్నట్టు. అది డెఫినెట్గా ఏదంటే కంప్లీట్లీ మీరు చూసుకున్నట్లయితే ఒకటి గవర్నమెంట్ ఫాల్ట్ ఉంటుంది, ఒకటి ప్రైవేట్ సెక్టర్ ఫాల్ట్ ఉంటుంది, ఒకటి మన ఫాల్ట్ కూడా ఉంటుంది. మనం కొన్ని వాటికి అడ్జస్ట్ అవ్వకుండా కొంచెం ఓవర్గా మనం ఎడ్యుకేషన్ అని చెప్పేసి, రెంట్స్ అని చెప్పేసి, ఈఎంఐస్ అని చెప్పేసి, లేదనుకుంటే హెల్త్ కేర్ విషయంలో కానీ కొంచెం ఎక్కువగా ఖర్చు పెడతాం. మ్యాక్సిమం మీకు రియల్ సినారియోస్ చెప్పాలంటే హెల్త్ కేర్ విషయంలో చూసుకున్నట్లయితే చాలామంది ఇప్పటికీ కూడా ఎవరు కూడా ఎవేక్ అవ్వట్లేదు, ఎవరు నిద్ర లేగట్లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని దాని ద్వారా మనం బెనిఫిట్ అవ్వాలి, ప్రతి నెల ఎంతెంత అని కట్టుకుంటే డెఫినెట్లీ మీకు ఏదో ఒక రోజున అల్టిమేట్గా ఆ హెల్త్ కేర్, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ మనకి తిరిగి వస్తుందని ఒక
ఆ మైండ్ సెట్ అనేది రావట్లేదు. ఆ ఫైనాన్షియల్ టర్మ్స్ అనేవి, ఫైనాన్షియల్ టెర్మినాలజీ, ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది ఎవరో కూడా పెంచుకోవాలని ట్రై చేయట్లేదు. ఎందుకంటే డబ్బులు పోతాయేమో, ఆ డబ్బులు మనం కట్టడం ఎందుకు, మన దగ్గర ఎప్పుడప్పుడు మనకు అంత ఈజీగా ఏం అవ్వదులే అయినప్పుడు మన దగ్గర ఉంటాయి కదా తీసి ఖర్చు పెట్టేద్దాం అనే మైండ్ సెట్తో ఉంటారు. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం వల్ల ఏమవుతుందంటే మీకు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళే మొత్తం భరిస్తారు ఏదైనా ఒకవేళ ఇన్ కేస్ జరిగితే. సో అలా ఎవరికి జరగకూడదని మనం కోరుకుందాం. బట్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. అదొక మెయిన్ టార్గెట్ కింద పెట్టుకోవాలి, మెయిన్ గోల్ కింద పెట్టుకోవాలి. సో అదొకటి. ఈఎంఐస్ అంటే మ్యాక్సిమం మీకు చెప్పాలంటే ఈఎంఐస్ అనేది మీరు ఐఫోన్స్ అని చెప్పేసి, ల్యాప్టాప్స్ అని చెప్పేసి, మిగతా బైక్ లోన్, కార్ లోన్ ఇలాంటివి అని చెప్పేసి మీరు ఈఎంఐస్కి వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుందంటే డెఫినెట్లీ మీకు మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ కన్నా ఎక్స్ట్రీమ్ రిసోర్సెస్ ఏదో కావాలని కోరుకుంటున్నారు, దానికి తగ్గట్టుగానే మీకు అల్టిమేట్గా అప్పులు ఊబుల్లో మీరు దిగుతున్నట్టుగానే మీకు కన్సిడర్ చేసుకోవాలి. మైండ్లో మీకు ఆ థాట్ అనేది వచ్చేయాలి డెఫినెట్గా. సో మీకు వచ్చిన శాలరీ ఎంత, 50,000 శాలరీ అనుకుంటే మీరు మొత్తం 50,000 ఈఎంఐకే కడితే మీకు ఏం తింటారు, ఏం మిగులుస్తారు, బయటికి ఎక్కడికి వెళ్తారు చెప్పండి? సమాధానం ఏం చెప్తారు? మీకు వచ్చే జీతం ఎంత, మీకు ఎంత ఖర్చు పెడుతున్నారు, మీకు ఎంత మిగులుతుంది, మీకు ఎంత మిగులుతుంది అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి మీ సమాధానం ఏంటి? 50,000 వచ్చేస్తుందండి, 50,000 వెళ్ళిపోతుందండి, ఇలా మనం చెప్పకూడదు కదా. సో అలాంటప్పుడు మనం డెఫినెట్లీ డైవర్సిఫికేషన్ అనేది చేయాలి. అట్ ది సేమ్ టైం మన కోరికల్ని, మన ఆశల్ని చంపుకోవాలి. చంపుకోకపోతే ఇన్కమ్ లేనప్పుడు చంపుకోవాలి, ఇన్కమ్ ఉన్నప్పుడు చంపుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎంతైనా కొనుక్కోవచ్చు, ఏమైనా కొనుక్కోవచ్చు. అది అలాంటి ఒక సినారియో అనేది ఏర్పడాలి మైండ్లో. ఇది ఒక రియల్ సినారియో. చాలామంది వాళ్ళు ఉన్న లిమిటెడ్ ఇన్కమ్ కన్నా దాని ఎక్కువగానే వాళ్ళు కోరికలు అయితే, ఆశలు అయితే తొందరగా తీర్చేసుకోవాలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే యూత్ ఇప్పుడు చాలా ఎక్కువగా కోరుకుంటున్నాను. మైండ్ సెట్ అనేది ఇలాగే ఏర్పడుతుంది. సో ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవాలి, ఎస్పెషల్లీ యూత్ పీపుల్. సో డెఫినెట్లీ మీకు చెప్పాలంటే ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ ఇవి కూడా మీరు ప్రస్తుతానికి కొనకపోవటం మంచిది. అంతే. ఈఎంఐఎస్ జోలికి పొరపాటును కూడా వెళ్ళకపోవడం మంచిది. డబ్బులు మీకు ఎంతైతే వస్తున్నాయో ఇన్కమ్, మీరు జాబ్ చేస్తే అది సేవింగ్స్ రూపంలో, ఇన్వెస్ట్మెంట్ రూపంలో మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ దాని మీదే ఎక్స్పెండిచర్ పెట్టినట్లయితే డెఫినెట్లీ రేపు ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మీకే అది హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. సో ఈఎంఐ ఊబిలోకి అయితే వెళ్ళొద్దు. ఇంకా అదేవిధంగా మీరు ఆ రెంట్స్ ఎడ్యుకేషన్ పరంగా అయితే పిల్లల్ని చదివించుకోవాలి. అదేవిధంగా కాలేజ్, మాస్టర్స్ లాంటివి ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ అంటే డెఫినెట్లీ పెట్టాలి, ఖర్చు పెట్టాలి. సో మనం ఎక్కడో కొంత మనం బేరం ఆడతామో లేదనుకుంటే అంటే మనం చూసుకోవాలి, ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్ విషయంలో చూసుకోవాలి. అంటే తక్కువ ఏజ్లోనే జాబ్ వచ్చే విధంగా మీరు మైండ్ సెట్ని క్రియేట్ చేసుకుంటాం, కానీ లో బడ్జెట్లో మీరు తొందరగా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటాం, కానీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటాం, కానీ జాబ్స్ తెచ్చుకుంటాం, కానీ లేదంటే మీరు బిజినెస్ ఆలోచన ఉంటే బిజినెస్ చేయటం, కానీ ఇవన్నీ కూడా చేసుకోవాలి. మిడిల్ క్లాస్ పీపుల్కి మ్యాక్సిమం రెంట్ హౌసెసే ఉంటాయి. బట్ మీరందరూ కూడా ఓన్ హౌసెస్ బిల్డ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఓన్ హౌస్ ఉంటే దానికి మించి ఇంకా సుఖం అంటే ఏదే ఉండదు. సో దాకా మెయిన్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా. సో రియల్ సినారియోస్ అనేవి చాలా ఉంటాయి, అవి మీకు కన్వీనియంట్గా మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. ఇంకా మూడో రీజన్ వచ్చేసరికి గవర్నమెంట్ సపోర్ట్ అనేది పొరపాటును కూడా ఉండదు. గవర్నమెంట్ మీకు ఏ విధంగా కూడా బెనిఫిట్స్ అనేది ఇవ్వదు. సో మ్యాక్సిమం ఆ బెనిఫిట్స్ అనేవి కూడా పూర్ పీపుల్కి అయితే వెళ్ళిపోతాయి. సో దాంతోపాటు మిడిల్ క్లాస్కి ఏ విధంగా కూడా గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఆ స్కీమ్స్ అనేవి కంప్లీట్లీ వాళ్ళకి అప్లికేబుల్ అవుతాయి, కానీ మీకు అప్లికేబుల్ అయితే ఉండవు. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఇదొక ట్రాప్లో ఉన్నట్టు, ఇదొక మేజర్ డిసడ్వాంటేజ్గానే చెప్పుకోవాలి. అందుకే ఉంటే పూర్గా ఉండాలి, లేదంటే రిచ్గా ఉండాలి, మధ్యలో ఉంటే ఇలాంటివే ఉంటాయి. సో మ్యాక్సిమం మిడిల్ క్లాస్ పీపుల్ అనేవాళ్ళు కసితో, పట్టుదలతో మనం ఎదగాలనే మైండ్ సెట్తో దానికి వైపు అడుగులు వేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ రిచ్ అవుతాం. అందరూ రిచ్ అవ్వాలని కోరుకుందాం, అందులో డౌట్ లేదు. సో గవర్నమెంట్ సపోర్ట్ అయితే మటుకు మిడిల్ క్లాస్ పీపుల్కి ఏ విధంగా కూడా ఉండదు, ఇది మాత్రం కన్ఫర్మ్. బట్ మ్యాక్సిమం మన వంతు మనం బాగా చదువుకోవాలి, బాగా ఉద్యోగం చేసుకుని సంపాదించుకోవాలి. వ్యాపారం చేయాలనుకుంటే వ్యాపారం చేసి చిన్నగా ప్రారంభించి దాన్ని పెద్దగా చేసుకొని ఒక స్థాయిలో ఉండాలి. ఇదే సినారియోతో మీరు
మిడిల్ క్లాస్ పీపుల్ అనేవాళ్ళు ఉండాలి ఇప్పటికీ కూడా. మీ యొక్క రూట్స్ని కూడా మర్చిపోకూడదు. రేపు ఫ్యూచర్లో గ్రో అయిపోయిన తర్వాత ఒక హైట్లో ఉన్నప్పుడు, ఒక స్టేజ్లో ఉన్నప్పుడు మీ బేస్ ఏదో అది మర్చిపోకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక 4వ పాయింట్ వచ్చేసరికి జాబ్ ప్రెజర్. చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ జాబ్స్కి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బిజినెస్ అనేది ఇంపాసిబుల్, బట్ బిజినెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇప్పుడు జాబ్ విషయం చూసుకున్నట్లయితే బేసికల్గా ఏంటంటే తక్కువ శాలరీ ఉంటుంది, దాంతోపాటు జాబ్ ఎప్పుడెప్పుడు పోతుందో అని చెప్పలేకపోతున్నాం. లేవ్స్ అనేవి పీక్ లెవెల్లో పెరుగుతున్నాయి, ఎస్పెషల్లీ ఐటీ కంపెనీస్లో సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళకి. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి, క్రిటికల్ పాయింట్స్ అనేవి, క్రిటికల్ సిచ్యువేషన్స్ అనేవి. అలాంటప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఆచితూచి స్కిల్స్ బిల్డ్ చేసుకుంటాం. నెంబర్ ఆఫ్ స్కిల్స్ బిల్డ్ చేసుకొని నెంబర్ ఆఫ్ జాబ్స్లో మన పోర్ట్ఫోలియో అనేది డైవర్సిఫికేషన్ చేసి ఒకటి కాకపోతే రెండు కాకపోతే 3 జాబ్స్ ఒక పర్సనే చేయగలిగితే మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి. యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది, అనదర్ ఇన్కమ్ ఉంటుంది. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకొని పని చేయగలిగితే డెఫినెట్గా జాబ్ ప్రెజర్ అనేది ఉండదు. దానికి తగ్గట్టుగానే ఒక మెంటల్ టెన్షన్ అనేది ఉండదు. జాబ్ పోతే మనం ఏదైనా ఇబ్బందులు పడిపోతామా అనేది ఆలోచన ఉండదు, ఎందుకంటే మీకు ఆల్టర్నేటివ్గా ప్యాసివ్ ఇన్కమ్ కానీ అనదర్ ఇన్కమ్ కానీ ఉన్నాయి కాబట్టి. సో మ్యాక్సిమం మీరు మైండ్ అయితే చాలా షార్ప్గా ఉంచుకొని దానికి తగ్గట్టుగానే, మనం మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ తెలిసిందే, షార్ప్గానే ఉంటాం, స్ట్రాంగ్గా ఉంటాం. ఎలా కమ్బ్యాక్ ఇవ్వాలో, ఎలా బౌన్స్ బ్యాక్ ఇవ్వాలో మన అందరికీ తెలుసు. సో దానికి తగ్గట్టుగానే మనం అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక నేను ఇచ్చే సజెషన్ ఒకటే, మీరు సంపాదించాలనుకుంటే 2 or 3 ఇన్కమ్ టైప్స్ అయితే మీరు జనరేట్ చేసుకుని ఆ మూడిట్లో వర్క్ చేసి డబ్బులను అయితే సంపాదించండి. ఇది నా యొక్క పర్సనల్ సజెషన్. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసరికి హై ఎక్స్పెక్టేషన్స్. ఇది చాలామందికి ఉంటుంది, నాకు కూడా ఉంటుంది అనుకోండి. ఏంటంటే ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ని మనం ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే వాళ్ళ సోషల్ స్టేటస్ కోసం మనం సక్సెస్ అవ్వాలి, ఇలాంటి ఆలోచనలన్నీ ఉంటాయి. ఫ్యామిలీ ప్రెషర్ కూడా ఉంటుంది అనుకోండి. అదేవిధంగా స్టెబిలిటీ, సేవింగ్స్ ఒకటి. ఇక్కడ 2 డైవర్షన్స్ తీసుకుంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే పాజిటివ్గా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, నేను సక్సెస్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం ఫైనాన్షియల్ బ్యాకప్ అనేది ఉండాలి. సో ఈ 3 అనేవి డెఫినెట్లీ ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాలి. ఇంకా రెండో సినారియో చూసుకున్నట్లయితే, మిగతా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే, చాలామందికి ఫ్యామిలీ ప్రెజర్ కానీ, సొసైటీ ప్రెజర్ కానీ, సోషల్ స్టేటస్ ప్రెజర్ అనేది కానీ, స్టెబిలిటీ అనేది సరిగ్గా ఉండదు. వాళ్ళ మైండ్ సెట్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ, ఇంట్లో కొన్ని ఇంటర్నల్ పరంగా కానీ, అట్ ది సేమ్ టైం సేవింగ్స్ ఫైనాన్షియల్ పరంగా కానీ అంతగా ఎవరు కూడా మెయింటైన్ చేయరు. కొంత ఏంటో మరి ఎందుకు అలా జరుగుతుందో మాకు తెలీదు, వాళ్ళు ఎందుకు ఫోకస్డ్గా ఉంటారో మాకు తెలీదు. ఎక్స్పెక్టేషన్స్ అనేవి మాత్రం పీక్ లెవెల్లో ఉంటాయి, బట్ రియాలిటీ చూస్తే ఏమీ కూడా ఉండవు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కడో చోట బ్యాక్ ఫైర్ అవుతుంది. ఈ సెకండ్స్ సినారియో 2 పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను వేరే వాళ్ళ గురించి. వాళ్ళు ఏంటంటే మైండ్ సెట్ ఒకటే, సొసైటీ ముందు, ఫ్యామిలీ ముందు మనం గొప్పగా చెప్పుకోవాలి, హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు మీరు రిచ్ అవ్వాలనుకున్నప్పుడు ఆ స్టేటస్ చూపించుకోవాలి, ఆ ఫైనాన్షియల్, ఆ ఫ్యామిలీ స్టేటస్ చూపించుకోవాలనుకున్నప్పుడు మీరు డెఫినెట్లీ రియాలిటీలో ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి. పెట్టినప్పుడు మీరు ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి డెఫినెట్లీ మీరు రీచ్ అవుతారు. రీచ్ అవ్వలేనప్పుడు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల మీకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. యాంగ్జైటీ, డిప్రెషన్, లేదంటే లో సెల్ఫ్ ఎస్టీమ్, ఇవన్నీ కూడా రకరకాలుగా ఏర్పడతాయి. సో ఇలాంటప్పుడు మీకు ఏమవుతుందంటే డెఫినెట్లీ నేనేమి సాధించలేను అనే పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేస్తారు. సో అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూకి మీరు రావద్దు. నేను సినారియో 2 వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే చెప్పేది, మీకు చెప్పేది నేను ఒకటే, డెఫినెట్లీ మీరు కన్సిస్టెన్సీతో, పేషెన్స్తో మీ జాబ్ కానీ మీ బిజినెస్ కానీ 2 ప్యారలల్గా చేయండి. ఎప్పుడు కూడా బిజీగానే ఉండండి, ఏం ఆలోచించద్దు. ఫ్యామిలీ గురించి కానీ, పబ్లిక్ విషయంలో కానీ, సొసైటీ విషయంలో కానీ మీరు ఏమీ కూడా పట్టించుకోవద్దు. ఎంతసేపు మీరు మనీ ఎలా జనరేట్ చేయాలి, మనీ ఏ సోర్సెస్ నుంచి వస్తుంది, మనీ ఎలాగ మనకి మల్టిప్లై చేయాలి, ఈ వే ఆఫ్ మైండ్ సెట్తో మీరు వెళ్ళినట్లయితే డెఫినెట్లీ మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా మీరు బ్యాలెన్స్ చేయగలరు, స్టేబుల్ చేయగలరు. సో అప్పుడు మీరు
ఏదైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఆశలు ఏవైతే ఉంటాయో, కోరికలు ఏవైతే ఉంటాయో దాన్ని మ్యాచ్ చేయగలిగే పర్ఫెక్ట్ పర్సన్స్ అవుతాం మనం అందరం కూడా. సో దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలంటే జస్ట్ పేషెన్స్తో, కన్సిస్టెన్సీతో మన పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అదర్స్ మనం ఆలోచించకూడదు. అదర్ విషయాలు మనకి నన్ ఆఫ్ ది బిజినెస్, అంతే, అంత మించి ఇంకేం లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మిడిల్ క్లాస్ పీపుల్ ఎందుకు ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు, ఏ విషయంలో సఫర్ అవుతూ ఉంటారు, దానికి తగ్గట్టుగా సొల్యూషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా కంప్లీట్గా మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. డెఫినెట్గా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎస్పెషల్లీ ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరికీ చేయటం వల్ల నేను ఇచ్చిన ఏదైతే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉందో ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మైండ్ చేంజ్ చేసుకుని ఈ 2026 జనవరి నుంచి 2027 జనవరి లోపల ఏదో ఒక డ్రాస్టిక్ లేదంటే ఒక బ్యూటిఫుల్ చేంజ్ని అయితే వాళ్ళు డెఫినెట్లీ చూస్తారు, చాలా ఇన్స్టెంట్గానే చూస్తారు. అందుకని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి షేర్ చేయమని చెప్తున్నాను. తప్పకుండా షేర్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పుడు ఫాలో అవుతానండి మన ఛానల్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.